హలో అండి, మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్లాంట్స్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి పీస్ లిల్లీ ప్లాంట్ అండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. వీటితో పాటు ఇవన్నీ వచ్చేసాయి. కాకపోతే ఈ పాట్స్ అనేవి అయితే సపరేట్గా ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టేసుకోవాలి మొక్కను అనేది చూపిస్తాం చూడండి. ముందుగా ఈ పాట్కి కింద హోల్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ వేసుకున్నాము. క్లాత్ అనేది వాటర్తో పాటు ఆ మట్టి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అయితే క్లాత్ వేసుకున్నాము. మీరు చూస్తున్నారు కదండి, ఈ కాంపోస్ట్ అంతా ఈ మట్టి పొలంలో నుండి తెచ్చింది అయితే కాకుండా ఇందులో మంచి పోషణ ఉందండి. ఇంట్లోని కూరగాయలు అలాగే ఆవు పేడ లాంటి మంచి పోషణ కంపోస్ట్ ఇది. దీని ద్వారా మొక్కకి పోషణ హెల్ప్ అవుతుంది, పెరగడానికి గ్రోత్కి ఈజీగా ఉంటుంది. ఈ మొక్క పేరు ఇందాకే చెప్పాను కదండి, పీస్ లిల్లీ ప్లాంట్ ఇది వచ్చేసి. అలాగే దీంట్లో మంచి పోషణ ఉండాలని చెప్పేసి మేమైతే ఈ కంపోస్ట్ని వాడాము. ఇలా వాటర్ వేసేసాము. ఇలా వాటర్ వేసేసాక ఇందులో 2 గుళికలను అయితే వేసేసామండి. డిఏపి పాస్పేట్ అలాగే ప్లాంట్ గ్రోత్ ప్రమోట్, ఈ రెండింటిని అయితే ఇలా వేసేసాము. అలాగే మంచి లుక్ ఉండడం కోసం కొన్ని స్టోన్స్ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నాము. చూడ్డానికి చాలా బాగుంటుంది, ఇండోర్ ప్లాంట్స్ కదా అని చెప్పేసి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. వీటిని తీసుకెళ్ళి అయితే ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో అయితే పెట్టేసుకున్నామండి. ఇలా సెట్ చేసేసుకున్నాము. ఇంట్లో చక్కగా నీట్గా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.